పుష్పక విమానం ఎక్కి వెళుతూ శ్రీరాముడు సీతకు చేతి వివిధ ప్రదేశాలను చూపిస్తున్నాడు. ఇదిగో ఇది యుద్ధం జరిగిన ప్రదేశము. రావణుడు, కుంభకర్ణుడు మొదలైన రాక్షస బలాన్ని సంహరించిన చోటు ఇదే. ఇదిగో ఇది సువేలాచలము. ఇక్కడ చూడు, సముద్రం మీద కట్టిన సేతువిదే. విభీషణుడు నన్ను శరణుజొచ్చిన ప్రదేశం ఇదే. ఇది సుగ్రీవుని కిష్కిందా నగరము. వాలిని నేలకూలవేసిన చోటు ఇదిగో. సుగ్రీవుడు మమ్మల్ని చూసిన ప్రదేశం ఇదే. ఇదిగో ఇది ఋష్యమూక పర్వతము. ఇక్కడ ఈ స్థలంలో హనుమంతుడు మమ్మల్ని కలుసుకున్నాడు. ఇదిగో ఇదే పంపా సరోవరము. నేను కబంధుణ్ణి చంపిన చోటిదే. ఇదిగో నిన్ను అపహరించుకుపోతున్న రావణాసురునితో యుద్ధము చేసి జటాయు అనే పక్షిరాజు నేల మీద పడి మరణించిన చోటు ఇదే. ఇదిగో ఇదే జనస్థానము. దశకంఠుడు నిన్ను చెరగొనిపోయిన చోటు ఇదిగో. మాయామృగాన్ని నేను పడవేసిన చోటు ఇదే. ఖరదూషణాదులు నాతో యుద్ధం చేసి చనిపోయిన తావు కూడా ఇదే. శూర్పణక ముక్కు చెవులు చెక్కిన ప్రదేశమిదే. సుతీక్షణుండు అనే మహర్షి నివసించే ఆశ్రమం ఇదే. ఇదిగో ఇది అగస్తాశ్రమము. ఇది అత్రి మహాముని ఆశ్రమము. ఆ మహర్షి పత్ని అనసూయాదేవి నీకు ప్రేమతో అంగరాగంబులు ఇచ్చిన చోటు ఇదే. విరాధుడు అనే రాక్షసుడు నిన్ను పట్టుకుపోతూ ఉండగా విడిపించిన ప్రదేశం ఇదే. ఇదిగో ఇదే చిత్రకూట పర్వతము. భరతుడు మనల్ని ఒప్పించి అయోధ్యకు తీసుకువెళ్ళడానికి వచ్చిన ప్రదేశము. ఇదిగో అక్కడ కనబడేదే గంగానది చూడు అని చెబుతూ ఇలా ఇలా ఒక్కొక్క ప్రదేశాన్ని పుష్పక విమానములో వెళుతూ శ్రీరాముడు సీతకు చూపిస్తూ ఆ ప్రదేశాల యొక్క విశేషాలను చెబుతూ ముందుకు వెళుతున్నారు. అలా చెప్తూ భరద్వాజుని ఆశ్రమ సమీపానికి వచ్చారు. అక్కడ పుష్పక విమానాన్ని దిగి ఆ మునీంద్రునికి నమస్కరించారు. ఆ మునివర్యుడు శ్రీరాముణ్ణి దీవించాడు. ఆ దీవెనలు అందుకుని మహానందాన్ని పొంది హనుమను పిలిచి, హనుమ నువ్వు వేగంగా వెళ్లి నందిగ్రామంలో ఉన్న భరతునికి మా రాక గురించి చెప్పిరా అని పంపించాడు. సీతాదేవికి ఆయా ప్రదేశాలు వేలుపెట్టి చూపిస్తూ విషయాలు వివరించడం వల్ల సీతకు అనేక విషయాలు, స్థలాలు తెలియవచ్చాయని మనం గమనించాలి. రాముడు పంపగా హనుమ నందిగ్రామానికి వచ్చి గొప్ప సౌభాగ్యముతో ప్రకాశిస్తున్న పుణ్యశాలి అయిన భరతుణ్ణి చూశాడు.